బెల్లం చుట్టూ చీమలు, అహంకారం చుట్టూ సమస్యలు. నీవు డైనింగ్ టేబుల్ మీద ఒక చిన్న స్వీట్ ముక్క పెట్టావు, చీమలు వస్తాయి. కోట్ల కోట్ల చీమలు స్వీట్ని పట్టుకుంటాయి. చీమలన్నింటికి దేనితో సంబంధం ఉంటుంది? స్వీట్ ముక్కతోనే. నీవు స్వీట్ ముక్క తీసేసి ఆ ప్రదేశం శుద్ధి చేశావు అనుకో, ఏం జరుగుతుంది? చీమలన్నీ మెల్లగా ఎటో వెళ్ళిపోతాయి. అలాగే మన సమస్యలు అన్నీ కూడా చీమల లాంటివి. స్వీటు ముక్క అహంకారం లాంటిది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. మనస్సు అహంకార ప్రధానం అయితే కోట్ల కోట్ల సమస్యలు మనస్సుని ఆక్రమిస్తాయి. చిత్తశుద్ధి చేసుకుని మనస్సు ఆత్మస్థితిలో ఉంటే సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నీవు చీమలను ప్రత్యేకంగా చంపాల్సిన పని లేదు. ఎందుకు వచ్చాయి చీమలు అని తెలుసుకుంటే చాలు. అది తీసేస్తే చీమలు పోతాయి. స్వీటు ముక్క అయినటువంటి అహంకారం తీసేయి. ఆటోమేటిక్గా చీమల లాంటి సమస్యలు సమసిపోతాయి. నీవే ఆత్మగా గతంలో ఉన్నావు. నీవే ఆత్మగా వర్తమానంలో ఉన్నావు. నీవే ఆత్మగా భవిష్యత్తులోనూ ఉంటావు. నీకు ఉన్న మాయాశక్తితో హేళ కోసం, లీల కోసం, వినోదం కోసం సృష్టిని సృష్టించుకున్నావు. జగత్తు ఒక టీవీ ప్రోగ్రాం. ఆత్మగా నీవు ఒక్కడివే ఉంటే బోర్ కొడుతుంది. నిర్మలం, నిష్కలం, నిర్గుణం, అసంగం ఈ లక్షణాలు విసుగు పుట్టిస్తాయి. అందుకే నీవు వినోదం కోసం జగత్తుతో వ్యవహారం చేస్తావు. వినోదం కోసం జగత్తుతో వ్యవహారం చేస్తావు. జగత్తు అంతా ఒక లీల. మరి బంధం ఏమిటి? మోక్షం ఏమిటి? బంధమోక్షాలు అంతా నాటకం. నీకు బంధం లేదు కాబట్టి ముక్తి కూడా అవసరం లేదు. నీకు బంధం లేకపోతే ముక్తి కూడా అవసరం లేదు.